హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. మరి నేను మెలనాంగ్ అనే ఒక విలేజ్కి వచ్చానండి. ఇది ఇండియాలోని మేఘాలయ స్టేట్లో ఉందన్నమాట. ఇది క్లీనెస్ట్ విలేజ్ ఇన్ ఏషియా అని పిలిపించుకుంది ఈ విలేజ్. సో దీన్ని క్లీనెస్ట్ విలేజ్ ఇన్ ఏషియా అని కూడా అంటున్నారు. అందుకని ఈ విలేజ్ ఎంత నీట్గా ఉంది, ఏంటి, ఎందుకని వీళ్ళు క్లీనెస్ట్ విలేజ్ అని పిలుస్తున్నారో తెలుసుకుందామని ఈ విలేజ్కి వచ్చాను. మరి ఈ వీడియోలోని మీకు చాలా విశేషాలు చూపిస్తాను. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మార్నింగ్ 5 అయ్యింది. ఇక్కడ చాలా బర్డ్ సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి. అవన్నీ వినిపిద్దామని ఇక్కడ నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి వీళ్ళని వరకు కవర్ చేస్తాను, చూడండి. ఈ ఊరంతా కూడా ఈ విధంగా చెట్లతో బాగా నిండిపోయి ఉంటుందండి. ఎక్కడ చూసినా సరే మొత్తం గ్రీనరీ ఉంటుంది ఈ విలేజ్ అంతా కూడా. మరి ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా మంచిగా గార్డెన్స్ ఉంటాయి ఈ విధంగా. సో క్లీన్లీనెస్ ఇస్ గార్డెనెస్ అన్నారు పెద్దలు. సో ఎంత నీట్గా ఉంచుకున్నారు చూడండి. ఈ విధంగా ఉంచుకోవడం వల్ల ఈ యొక్క ఊరికి, ఈ విలేజ్ కి ఎంతో మంచి పేరు వచ్చింది, ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్ అని. ఇలా ప్రతి ఇంటి దగ్గర కూడా మీరు చూస్తే ఇలా మొక్కలు ఉంటాయి, చాలా నీట్గా ఉంచుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు క్లీన్నెస్ కి. అందుకనే ఈ విలేజ్ కి ఇంత మంచి పేరు వచ్చింది. మరి ఈ విలేజ్ లో మీరు చూస్తే ఇది ఒక్కండి, ఒక్కకాయల్ని ఇలా ఎండబెడతారనమాట. ఎందుకంటే దీని చుట్టుపక్కలంతా కూడా మీకు ఒక్క తోటలు కనిపిస్తాయి. చూడండి, వీళ్ళందరూ కూడా టూరిస్టులు అనమాట. వచ్చిన వాళ్ళు కార్లన్నీ కూడా రాత్రిపూట వచ్చి పార్క్ చేసుకున్నారు. మరి ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క విలేజ్ కి ఇంత మంచి పేరు ఉండడం వల్ల రెవెన్యూ కూడా ఈ విలేజ్ కి చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే టూరిస్టులు చాలా మంది వస్తారు, వచ్చిన తర్వాత అక్కడ స్టే చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్స్, లోకల్స్ ఏంటంటే వాళ్ళ రెస్టారెంట్స్ ని వాటిని ఓపెన్ చేసుకుని వాళ్ళ యొక్క ఇన్కమ్ ని పెంచుకోవడానికి మంచి అవకాశము దొరికింది ఈ యొక్క నీట్నెస్ వల్ల. ఈ విలేజ్ లో ఎక్కువ హోమ్ స్టేస్ ఉంటాయండి. మనకేం ప్రాబ్లం లేదు. ఈ విలేజ్ లోకి వచ్చిన తర్వాత హోమ్ స్టేస్ ఉంటాయి. మనకు ఒక 1500 ఆ విధంగా పెడితే మంచి హోమ్ స్టే దొరుకుతుంది. రాత్రి అంతా మనం ఇక్కడ పడుకోవడానికి వాటికి బెడ్ అది ఇస్తారు, మంచి ఫ్యాన్ అది ఇస్తారు. సో బాగుంటుంది అనమాట. ఇక్కడ మనం ఏప్రిల్ ఆ టైంలో వస్తున్నా సరే చలేస్తూ ఉంటుంది. సో రోడ్లు చూసారా ఎంత మంచిగా వేసారో. ఇవి చూసారా, బ్యాంబూస్ తో చేసిన డస్ట్బిన్స్ అన్నమాట. ఎక్కడ కూడా ప్లాస్టిక్ రిలేటెడ్ డస్ట్బిన్స్ ఎక్కడ వాటర్ వీళ్ళు మొత్తం అంతా కూడా బ్యాంబూతోనే చేసిన డస్ట్బిన్స్. ఈ విలేజ్ ని ఇంత నీట్ గా ఉంచుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఈ యొక్క విలేజ్ లో ఉన్న కమ్యూనిటీ, ఈ విలేజ్ లో ఉన్న పీపుల్ అంతా కూడా, ప్రజలందరూ కూడా క్లీన్నెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంట, నేచర్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారంట. అందుకోసం ఏంటంటే వాళ్ళు డైలీ ప్రాక్టీస్ లోని వీళ్ళు కంపల్సరీగా మరి రీసైకిల్ అయ్యే వేస్ట్ ని హార్వెస్ట్, రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేయడము, ఇలాగా సోలార్ ఎనర్జీని వాడడము, ఇలాంటి ప్రాక్టీస్ అన్ని కూడా వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఈ యొక్క విలేజ్ అంతా క్లీనెస్ట్ విలేజ్ ఇన్ నేషన్ పిలిపించుకోవడానికి. ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఇది దీని ద్వారా ఒక నోటీస్ పెట్టారు చూడండి. ఇక్కడ ఎవరైనా టొబాకో అది ఎవరైనా తాగితే ఫైన్ వేస్తారని రాస్తారు క్లియర్గా. ఎవరైనా సరే ఒకళ్ళు తాగినా సరే మరి ఇక్కడ రిపోర్ట్ చేయమని చెప్పి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నారు. ఈ విలేజ్ ఇంకా మరి ఇంత నీట్ గా ఉంచుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న విలేజెస్ అందరూ కూడా వదరకు వచ్చి మొత్తం నీట్ గా ఈ విలేజ్ ని క్లీన్ చేస్తారంట. దాంతో పాటు చిన్నపిల్లలకి ఈ క్లీన్నెస్ ఎంత ఇంపార్టెంటో అన్నది కూడా వాళ్ళకి చాలా బాగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి తెలియపరుస్తారంట. ఇక్కడ కోడిపుంజులు చూసారండి. ఈ కోడిపుంజులు మాక్సిమం అన్ని ఇదే షేప్ లో ఉంటాయి మొత్తం అన్ని కూడా. చూడండి, తోక పైకి ఉండి ఆ మధ్యలో ఎవరో కింద కొట్టేసినట్టు చూడండి, ఆర్చ్ షేప్ లో ఉందండి. చూసారా? ట్రెడిషన్ లోని కోడిపుంజుకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. మరి ఇక్కడ ట్రెడిషన్ లో ఈ ట్రైబల్ పీపుల్, ఈ యొక్క కమ్యూనిటీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ ట్రెడిషన్ లో చాలా ఇంపార్టెంట్ కోడిపుంజు. తర్వాత ఈ యొక్క చూసారా డస్ట్బిన్ లాంటిది ఈ యొక్క బ్యాంబూస్ చేసింది అనమాట. ఇలాంటి బుట్లే పట్టుకుని వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి బుట్లే ఉంటాయి, పట్టుకుని వెళ్తుంటారు. ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మనకు అలాగా. ఆ పైన చూసారండి, ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా అవి. చూసాను, ఈ ఆకు చూస్తే నిమ్మజాతికి చెందిన అంటే సిట్రస్ ఫ్రూట్స్ లా కనిపిస్తున్నాయి ఇవి. ఆకు స్మెల్ కూడా సిట్రస్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది. అది డబ్బకాయలాగా ఉన్నాయన్నమాట. మన సైడ్ డబ్బకాయలు ఉంటాయి కదండి, నిమ్మకాయలు కానీ పెద్దగా ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్నాయి అవి. ఈ కాయలు ఈ విధంగా ఉన్నాయి చూసారు, మన డబ్బకాయలాగా ఉన్నాయి ఇవి కూడా. తర్వాత వీటి యొక్క పువ్వులు చూస్తే ఇంకా ఈ విధంగా ఉన్నాయండి.
పువ్వులు. ఆ పువ్వు తర్వాత ఇలాగ అవుతుంది, కాయలు ఇలాగ వస్తున్నాయి. కాకపోతే వీటికి ముళ్ళులు చూస్తే చాలా చిన్న ఉన్నాయండి, చాలా చిన్న ఉన్నాయి ముళ్ళులు. మరి ఈ విలేజ్ ఆనుకొని మొత్తం అంతా ఫారెస్ట్ అండి. అదంతా కూడా చూడండి, అంతా కూడా ఫారెస్ట్ విలేజ్ ఆనుకుని ఉంది. ఈ ఊరికి ఆనుకొని ఒక చిన్న వాక్ కూడా ఉంది ఇక్కడ. చూడు, చిన్నదేం కాదండి, చాలా పెద్ద గడ్డ ఇది. మరి ఇప్పుడు వర్షాలు తక్కువ కాబట్టి ఇది మామూలుగా ఉంది. వాటర్ పెద్దగా ఏం లేదు, చిన్న వాటర్ ఉంది కొద్దిగా. అయితే ఈ ఊరికి ఆనుకునే ఉంది ఇది కూడా. అయితే ఈ వాగులోకి దిగడానికి కూడా వీళ్ళు ఏం చేశారంటే మెట్లు కూడా పెట్టుకున్నారండి. చూడండి ఇక్కడ నేను గమనించాను, మేఘాలయాల్లో ఎక్కువ శాతం ఏంటంటే ఇలా వాగులు ఉంటాయి కదా, ఈ వాగుల దగ్గర వీళ్ళు వీళ్ళ యొక్క బట్టలు ఉతుక్కోవడాలు అవన్నీ చేస్తున్నారు. ఇది చూడండి, ఈ స్టెప్స్ ఇలా పెట్టారన్నమాట కిందకి వెళ్ళడానికి. ఇదిగోండి, కొద్దిగా వాటరే వస్తుంది అనమాట. సో వర్షం వచ్చినప్పుడు ఇది చాలా హెవీగా వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు వచ్చాయంటే, ఇంతకుముందు చూడండి ఈ రాళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు చాలా హెవీగా వస్తుంది ఇక్కడ, లేదంటే పెద్ద రాళ్ళు రాలేవు కదా. చూడండి ఈ రాళ్ళు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వర్షాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇది బ్యాంబూ. ఈ మేఘాలయ అంతా కూడా ఎక్కువ వీళ్ళు బ్యాంబూ మీద బాగా డిపెండ్ అవుతారండి. ఎందుకంటే మంచి క్వాలిటీ బ్యాంబూ వస్తుంది ఇక్కడ. హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళు వాడే బొట్లు అన్నీ కూడా మరి ఎక్కువ శాతం బ్యాంబూతోనే చేసుకుంటున్నారండి ఇక్కడ. తర్వాత ఈ యొక్క విలేజ్లో చూడండి, ఇదంతా ఒక్కకాయలండి. ఈ ఒక్క చూసారా, పండించిన ఒక్కని ఈ విధంగా వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు, ఇలా కోస్తారనమాట. ఇలా తోట నుంచి కోసుకొచ్చి ఈ విధంగా ఏంటంటే గోను సంచుల్లో పెట్టి ఇవన్నీ ఈ జూట్ బ్యాగ్స్లో తెచ్చుకొని, చూసారా ఎదురుబొట్లు. నాట్ ఓన్లీ డస్ట్బిన్ల కోసం, అన్ని పర్పస్ కూడా ఎదురుబొట్టే వాడతారు. దాన్ని ఎండబెట్టి బాగా అప్పుడు వాటిని మార్కెట్ చేస్తారు. చూసారు ఇంట్లోపల గార్డెన్ అండి ఇది. ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న ఆకుకూరలు అలాంటివి కూడా ఇంట్లోనే చిన్న గార్డెన్లో పెట్టుకుని చేసుకుంటారు. ఇదంతా ఒక్క తోట అండి, ఇది కనిపిస్తుంది కదా. మరి ఈ విలేజ్ కానుకొని ఉన్న ఒక్క తోట ఇది. ఇదంతా కూడా ఒక్క అనమాట. ఈ విధంగా ఒక్క కూడా బాగా పండిస్తారండి. ప్లస్ మేఘాలయలో చూడండి, ఇక్కడ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు పిల్లలు. సో ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే ఫుట్బాల్కి ఇస్తారండి. క్రికెట్ దీన్ని ఎక్కడ ఆడడం చూడలేదు, ఎక్కువ ఫుట్బాల్ ఆడుతుంటారు పిల్లలు ఇక్కడ. ఇంతకు ముందు వీడియోస్ లో మనం చెప్పుకున్నాం కదండి, మందార మొక్కలు బాగా కనిపిస్తాయి మేఘాలయలో. మీరు ఎక్కడికి వెళ్ళినా మందార మొక్కలు కనిపిస్తాయి. ఈ అరటి చెట్లు మాత్రం ఇక్కడ కొద్దిగా వైల్డ్ వెరైటీ ఉంటుంది అనమాట, చాలా హైట్ ఎక్కువ ఉంటాయండి. పనస చెట్లు కూడా మనకి కనిపిస్తాయి. ఆనుకొని మరి చూసారండి ఒక్క తోటలు ఉంటాయన్నాం కదా, ఇగో ఇది ఒక ఒక్క తోట అనమాట. మనకి నేను ఆన్ ది వే వెళ్తున్నప్పుడు విలేజ్ రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఈ రోడ్డు ఈ విధంగా వస్తే లోపలికి నాకు ఈ విధంగా కనిపించింది తోట. సో ఈ తోటలోకి వచ్చాను. ఎప్పుడు కూడా ఒక్క చెట్లని నేను దగ్గరుండి ఎప్పుడు చూడలేదు. సో వచ్చాను అనమాట. సో ఒక్కకాయలు అవి ఎలా ఉంటాయి చూద్దామని చెప్పి ఇలా నడుచుకుంటూ వచ్చాను. ఈ స్టెప్స్ అవి ఇలా దిక్కుంటూ వచ్చి మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోతున్నాను. ఈ విధంగా చూసారా ఒక్కకాయ ఈ విధంగా ఉంటుందండి. ఒక్క కాయ ఈ విధంగా ఉంటుంది, అలా ఎల్లోయిష్ వస్తుంది పండిన తర్వాత. దాని తర్వాత కట్ చేయించానండి, తర్వాత చూపిస్తాను వీడియోలోని. తర్వాత చూడండి బ్యాంబూస్తో ఎంత చక్కగా వాళ్ళు చేసుకున్నారో. మొత్తం చూసారా, ఇంటికి చుట్టూరు ఫెన్సింగ్ లాగా బౌండరీ పెట్టుకున్నారు అనమాట బ్యాంబూతోనే. సో ఈ విధంగా బ్యాంబూకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఇక్కడ. బ్యాంబూతో చేసిన చాలా క్రాఫ్ట్స్ ఉంటాయి, బ్యాంబూతోనే వీళ్ళు చుట్టూరు బౌండరీస్ పెట్టుకుంటారు, డస్ట్బిన్స్ చేస్తారు. సో ప్లాస్టిక్ కంప్లీట్గా బ్యాన్ చేస్తారండి విలేజ్లోని. అందువల్ల ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట, క్లీనెస్ట్ విలేజ్ అని అనిపించుకోవడానికి ఇది ఒక రీజన్. ఎందుకంటే ప్లాస్టిక్ అస్సలు వాడరు, బ్యాంబూ డస్ట్బిన్స్ నే వాడతారు ఎక్కువ శాతం ఇక్కడ. ఈ విలేజ్ లోపల సెంటర్లో అండి ఈ విధంగా వాళ్ళు చిన్న ఫుడ్ స్టాల్లో పెట్టారనమాట. ఇక్కడున్న హోమ్ స్టే వాళ్ళు ఇక్కడ మనకి డిఫరెంట్ టిఫిన్స్ అవి వండి పెడుతున్నారు అనమాట. టీ అడిగాను ఎంత అని, ఇది 20 రూపీస్ అంట టీ. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మరి ఆప్షన్ లేదు కాబట్టి తీసుకున్నాను. ఇంకా ఇది చూసారా, వీళ్ళు సైక్లింగ్ వాళ్ళండి, ఎక్కడికో బయలుదేరుతున్నారు సైక్లింగ్కి, లాంగ్ రైడ్కి. తర్వాత మరి ఇక్కడ చూసారా, వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి క్లీన్నెస్కి. ఎందుకంటే విలేజ్ పంచాయతీ వాళ్ళు కూడా చాలా నీట్గా ఉంచుతున్నారు విలేజ్ని, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు.
సో ఇక్కడ తుడుస్తుంది అనమాట. ఇవి కూడా చూసారా చేతిలో బొట్టు చూసారా, ప్లాస్టిక్ కాదు అది, పక్కన చీపురు కూడానా. సో అన్నీ కూడా న్యాచురల్ గా బయోడిగ్రేడబుల్ మెటీరియల్ మాత్రం వాడుతున్నారు. ఆయనకి ఇచ్చానండి, ఇది ఒక్కకాయ తెచ్చిచ్చాను, ఎలా చేస్తారని అడిగాను, చేసి చూపిస్తున్నాడు ఎలా చేస్తారో. అదిగోండి ఒక్క వచ్చేసింది, ఒక్క. తమలపాకు ఇస్తున్నాడు, ఒక్క తింటారా అని. నాకు అలవాటు లేదు, నేను తినను కూడా. ఓకే, అది రాసుకొని ఆకుకి ఒక్క వేసుకొని తింటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ విలేజ్లోనండి, ఇది మల్బెర్రీ చెట్టు అనమాట. మల్బెర్రీ చెట్టు, ఆ బ్లాక్ గా కనిపిస్తుంది కదా ఫ్రూట్స్ అండి, దాని ఫ్రూట్స్ ఇవి చూసారా, గ్రీనిష్ గా కొద్దిగా వచ్చిన కాయలు కొద్దిగా గట్టిగా, అంటే పరువుకు వచ్చిన తర్వాత పండే ముందు కొద్దిగా రెడ్డిష్ అవుతాయి. సో తర్వాత ఏంటంటే అవి బ్లాక్ గా ఫ్రూట్ లాగా వస్తాయి అనమాట, ఈ మల్బెర్రీ ఫ్రూట్. ఇదేంటంటే యాక్చువల్ గా మనకి ఇలా పట్టుకోగానే కింద పడగానే పగిలిపోతుంది ఈ ఫ్రూట్. అయితే నేను కొన్ని ఏం చేశానంటే దులిపాను, దులిపి చూసాను అనమాట. ఎందుకంటే మల్బెర్రీ చెట్టు ఎప్పుడు నేను చూడలేదు, ఈ ఫస్ట్ టైం చూడడం. ఇవేంటంటే మరి ట్రాన్స్పోర్టేషన్కి ఇవి సూటబుల్ కాదు కాబట్టి ఎక్కువగా ఫేమస్ అవ్వలేదు. కాకపోతే ఈ ఫ్రూట్ తిని చూశాను, చాలా బాగుంటుంది ఫ్రూట్ కూడా. సో నేను దులిపి కొన్ని చూసాను అనమాట, యాక్చువల్గా ఫ్రూట్స్ ఎలా విధంగా ఉంటాయో అని చెప్పి చూశాను. సో ఈ విధంగా బ్లాక్గా ఉంటాయండి, చూడండి అగో అలా బ్లాక్గా ఉంటాయి అనమాట. ఇది మల్బెర్రీ ఫ్రూట్. ఈ ఫ్రూట్ని మేము నిన్న 30 రూపీస్ పెట్టి కొనుక్కున్నాం అనమాట. అంటే చిన్న ప్యాకెట్లో ఇలాంటి ఫ్రూట్స్ వేసి ఇచ్చాడు. ఇవి ఎలా ఉన్నాయంటే వాకపళ్ళు ఉంటాయి కదండి మన సైడు, పుల్లగా తీయగా అలా ఉన్నాయి. ఇవి లోకల్గా దొరుకుతాయండి ఎక్కువ. ఇవి చట్నీ ఉంటే తెంపాను కొన్ని. ఇవి బాగున్నాయి తినడానికైతే, పుల్లగా తీయగా ఉన్నాయి. కానీ ఇవి ఏంటంటే ఎక్స్పోర్ట్ అవి చేయడానికి పనికిరాదు, ఎందుకంటే ఈ ఫ్రూట్ ఉట్టినే పాడైపోద్ది అనమాట, కింద ఇలా పడిందంటే చిరిగిపోద్ది. కానీ టేస్ట్కి అయితే చాలా బాగుంది, పుల్లగా తీయగా బాగుంది. ఇది ఫస్ట్ ఈ విధంగా గ్రీన్ ఉంటుందండి, ఈ గ్రీన్ కలర్ వస్తుంది ఇలాగా. ఈ గ్రీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ రెడ్ కలర్లోకి మారుతుంది ఇలాగా. ఈ రెడ్ కలర్లోకి మారాక ఇలా బ్లాక్ వస్తుంది. ఈ బ్లాక్గా అయిపోయిన తర్వాత బాగా డార్క్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఇవి తినాలి యాక్చువల్గా. చూడండి కింద పడిపోయింది, అందులో చిరిగిపోయింది అనమాట. చూడండి చాలా స్వీట్ ఉంటాయి తిన్న తర్వాత, కానీ కొద్దిగా బాగా మగ్గలేదు అనుకోండి, పులుపుగా తీయగా ఉంటున్నాయి. చూసారండి పైన, అలా పైకి మీరు చూస్తే ఆ చెట్టు పైన ట్రీ హౌస్ ఉంది, చూసారు పైన అది ట్రీ హౌస్. నైట్ ఈ ఇంట్లోనే మేము హోమ్ స్టే చేసాము. ఇది రాత్రి మాకు 1500 చెప్పాడు. అయితే ఇక్కడ ఏంటంటే విలేజ్ అవడం వల్ల కొద్దిగా కరెంట్ అది ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ, నైట్ టైం పోతుంది కరెంట్ అదిని. సో లోపలికి వెళ్తే మనకి ఈ విధంగా ఉంటుందండి. 2 బెడ్లు ఉన్నాయి ఇక్కడ, సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా 2 బెడ్లు ఇచ్చాడు. తర్వాత మనకి ఈ విధంగా వాష్ బేసిన్ ఉంటుంది, ఇక్కడ ఒక లెట్రిన్ కమ్ బాత్రూమ్. తర్వాత అదే విధంగా ఇక్కడ కూడా లెట్రిన్ కమ్ బాత్రూమ్ ఉందండి. ఇది మనకి వీడు ఏంటంటే
1500 చెప్పాడు. అయితే కరెంట్ అయితే ప్రాబ్లం ఉంది. బయట ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది బయట. బయలుదేరిపోతున్నామండి. రాత్రి కరెంట్ లేదు కదా, 1500 చెప్పాడు. సో కరెంట్ లేదు, వాటర్ కూడా కొద్ది ప్రాబ్లం అయింది, అందుకని 1000 రూపీస్ తీసుకున్నారు. పర్లేదు, మనకి అనుకూలంగానే ఉంటున్నారు అనమాట. ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంటున్నారు ప్రజలు కూడా, ఇబ్బంది లేదు మనకి. ఇందాక ట్రీ హౌస్ అన్నాం కదండి, సో ఇది ఇక్కడ స్కై వ్యూ పాయింట్ అంట. సేమ్ అలాగే ట్రీ హౌస్ లాగే ఉంటుంది అనమాట. ఇలా స్టెప్స్ కట్టారు పైకి. మనం స్టెప్స్ పైకి ఎక్కి ఆ పైకి వెళ్ళి చూస్తే మనకి మొత్తం ఆ విలేజ్ అంతా వ్యూ పాయింట్ కనిపిస్తుంది, వ్యూ కనిపిస్తుంది అక్కడ నుంచి చూస్తే. పర్సన్కి 30 రూపీస్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా బ్యాంబూస్తో చేసిన స్టెప్స్ అనమాట. సో ఈ స్టెప్స్ మనం ఎక్కి పైకి ఇలాగా వెళ్తాం అనమాట. పైకి వెళ్ళిన తర్వాత ఆ చివరికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఈ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాక మనం ఈ విధంగా చూడొచ్చండి. మొత్తం ఇక్కడంతా ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు. ఇదంతా కూడా మొత్తం చెట్ల మీదే కట్టబడి ఉందన్నమాట. కింద చెట్లు కొమ్మలు ఉంటాయి కదండి, ఆ చెట్లు కొమ్మల యొక్క సపోర్ట్ తీసుకొని కట్టారు. మన పైనుంచి చూస్తే ఈ విలేజ్ అండి మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మీకు గ్రీనరీ అనమాట, మొత్తం అడవిలాగే ఉంటుంది. ఎందుకంటే మేఘాలయ ఆల్మోస్ట్ కొండల్లో ఉంటుందండి, మొత్తం కొండలే కదా మేఘాలయ అంటే. సో మొత్తం అంతా కూడా మీకు గ్రీనరీ ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లతో ఉంటుంది విలేజ్ అంతా కూడా. చాలా బాగుంటుంది. చూసారా, అవన్నీ కూడా ఎక్కడ కూడా మీకు ప్లాస్టిక్ అన్నది ఎక్కడ వాడలేదు. ప్రతిది కూడా మరి ఈ చెట్ల నుంచి తీసుకున్న మెటీరియల్ తోనే మొత్తం ఈ యొక్క స్టెప్స్ అన్ని చేశారు. పన్ను చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, కాకపోతే సీజన్ మన మీద కొద్దిగా స్లో అనమాట. ఇక్కడ కాయలు కొద్దిగా చిన్నగా ఉన్నాయి, మన సైడ్ ఆల్రెడీ పెద్దగా వచ్చేస్తున్నాయి కదా, అగోండి కొద్ది చిన్నగా ఉన్నాయి కాయలు ఇక్కడ. ఇలా దిగి బాగుంది, స్కై వ్యూ పాయింట్ బాగుందండి. ఇంతటితో మరి విలేజ్ చూడడం అయిపోయిందండి. ఇప్పుడు ఇది రాత్రి మేము వచ్చాము యాక్చువల్లీ ఈ విలేజ్కి. సో ఎంట్రన్స్ ఆఫ్ ది విలేజ్ అనమాట. స్టార్టింగ్లో విలేజ్ బయట ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఈ విధంగా జరిగాయి అనమాట. ఎందుకంటే టూరిజం అట్రాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి చిన్న చిన్న రెస్టారెంట్స్ లాగా, హోటల్స్ లాంటివి మనం స్టే చేయడానికి అనుకూలంగా ఉండేటట్టు మంచిగా ఇంకా కన్స్ట్రక్షన్స్ జరిగాయి అనమాట. సో ఇక్కడ మనం ఫుడ్ తినడానికి ఇక్కడ చిన్న టిఫిన్ సెంటర్ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చాము, మేము పూరి ఆర్డర్ చేసాము. ఇలా సబ్జీ ఇచ్చాడు పూరితో పాటు. పూరి అయితే బాగుందండి. మన దగ్గర అయితే మరి అడిషనల్ కర్రీ అడిగాం అనుకోండి వేస్తారు, కానీ అక్కడ అలా కాదు. మీరు అడిషనల్ కర్రీ అడిగితే మళ్ళీ చార్జ్ చేస్తున్నారు అనమాట. ఆనియన్స్, పికిల్. మరి ఇందరితో క్లీనెస్ట్ విలేజ్ చూడడం అయిపోయిందండి. నెక్స్ట్ మేము సింగిల్ రూట్ బ్రిడ్జ్ అనమాట చూడడానికి వెళ్తున్నాం. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి వీడియోస్ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.